234-341-9010-234-789 మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్. మీరు మాకు ఈమెయిల్ చేయొచ్చు vanitha@gmail.com మెయిల్ ఐడి. కాలర్ ని తీసుకుందాం. హలో, నమస్కారం అండి. మేము నల్గొండ నుంచి మాట్లాడుతున్నాము. నమస్తే, చెప్పండి. మా అబ్బాయి ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడండి, కంప్యూటర్ సైన్స్. ఓకే. 4-2 స్టార్ట్ అయింది, 4-1 అయిపోయింది ఇప్పుడు. ఓకే. కాకపోతే వాడికి బ్యాక్లాగ్స్ ఒక 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ అక్కడ. ఓకే. సో వాడు ఇప్పుడు 4-2 తర్వాత ఎంఎస్ చేయిస్తామని నా ఉద్దేశం అండి. ఏ కంట్రీ? ఎంఎస్ వాడు కంప్యూటర్ సైన్స్ బీటెక్. అట్లా కదా, ఏ దేశంలో చేయించాలనుకుంటున్నారు? అంటే మీరు అడ్వైజ్ ఏది కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ కి వెదర్ యుఎస్ ఇస్ బెటర్ ఆర్ యూకే ఇస్ బెటర్? వాట్ ఈజ్ జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్ సార్ వాడు. ఈజ్ నాట్ ఎగ్జార్బిటెంట్లీ గుడ్ ఆర్ ఈజ్ జస్ట్ 50-55% యావరేజ్ స్టూడెంట్. అర్థమైందండి, మీరు అలా అభిలషిస్తున్నారు. మరి తన విద్యకు అవసరమయ్యే ఫైనాన్స్ సపోర్ట్ మీరు చేయగలుగుతారు కదా? ఫైనాన్స్ సైడ్ ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం మేడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ది యావరేజ్, ఈజ్ నాట్ ఎగ్జార్బిటెంట్లీ గుడ్ సార్. అది ఒక్కటే నాకు ఇదిగా ఉంది. అర్థమైంది, బ్యాక్లాగ్ కూడా ఉందని చెప్పారు. సో బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నారు కదా, బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే యుఎస్ వీసా రావడానికి కొంచెం టఫ్ అవుతుంది. అయినా కానీ 12-13 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా యుఎస్ స్టాంపింగ్ వచ్చింది యుఎస్ఏకి. బట్ యుఎస్ఏకి వీసా రావాలి అంటే ఫస్ట్ మన లక్ ఉంటది. సో మీరు మీ బాబుని యుఎస్ఏ పంపించాలి అనుకుంటే యుఎస్ కి అప్లై చేద్దాము. లేదు, మనకు అర్థం అవుతుంది ఫస్ట్ దాంట్లోనే స్టాంపింగ్ ను బట్టి. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే యుఎస్ఏ రాదు అని మనం అనుకున్నప్పుడు ఏంటంటే యూకేకి వెళ్ళొచ్చు. కంప్యూటర్ కోర్సు చెయ్యాలి అనుకుంటే యుఎస్ బాగానే ఉంటది, యూకే కూడా బాగానే ఉంటది. సో ఎక్కడ చేసినా గానీ సిమిలర్ వాల్యూ ఉంటది సర్టిఫికేషన్ లో, నాట్ ఏ ప్రాబ్లం. యూకేకి అయితే నో ప్రాబ్లం, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా గానీ దే విల్ గివ్ అడ్మిషన్ అండ్ వీసా కూడా 99.9% సక్సెస్ రేట్ ఉంది. సో మీరు ఫస్ట్ ఏంటంటే తను యుఎస్ఏ వెళ్ళాలి అనుకుంటే ఏంటంటే జిఆర్ఈ అండ్ టోఫెల్ స్కోర్ ఉండాలి. అదే యూకే అయితే ఐఎల్టీఎస్ స్కోర్ ఉండాలి. లేదు మీ బాబుకి ఏంటంటే ఇంగ్లీష్ మార్క్స్ 10th ఇంగ్లీష్ మార్క్స్ అకాడమిక్ మార్క్స్ లో అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ 60 అబౌవ్ ఉంటే ఏంటంటే అడ్మిషన్ ఏ ఎగ్జామ్ లేకుండా వస్తుంది యూకే అయితేనే. అదే యుఎస్ అయితే మాత్రం కంపల్సరీ కాదు, బట్ మోస్ట్లీ టోఫెల్ ఉంటే సరిపోతుంది. లేదు ఇన్ కేస్ జిఆర్ఈ టోఫెల్ 2 కావాలి. లేదు మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అనుకుంటే ఏంటంటే ఇట్ టేక్స్ టైం. సో మీరు ఏంటంటే ఒకసారి శౌర్య కన్సల్టెన్సీకి కాల్ చేయండి, లేదు శౌర్య కన్సల్టెన్సీ @gmail.com కి మెయిల్ చేయండి. దే విల్ రెస్పాండ్ యూ. లేదు వెబ్సైట్ ఉంది కన్సల్టెన్సీది www.sowrya.com. సో దానికి విజిట్ అవ్వండి. దే విల్ కాల్ యూ, కన్సల్టెన్సీ పీపుల్ విల్ కాల్ యూ అండ్ దే విల్ టెల్ ఇన్ ఏ మోర్ క్లియర్ వే సో దట్ మీరేంటంటే డెసిషన్ తీసుకోవచ్చు. మీ బాబుని యూకే పంపించాలా, లేకపోతే యుఎస్ఏ పంపించాలా, లేకపోతే అసలు ఎట్లా జీమేట్ జిఆర్ఈ రాపించాలా, లేకపోతే టోఫెల్ రాపించాలా, లేకపోతే ఐఎల్టీఎస్ రాపించాలా అని చెప్పి అప్పుడు డిసైడ్ అవుతుంది. మీ స్కోర్స్ తెలియాలి కదా. మీ స్కోర్స్ తెలిస్తే ఏంటంటే నేను ఇక్కడ ఇప్పుడే గైడ్ చేయగలను, బట్ స్కోర్స్ మీరు చెప్పలేదు కాబట్టి కన్సల్టెన్సీ కాల్ చేయండి. దే విల్ గైడ్ యూ ఇన్ ఏ గుడ్ మేనర్. తర్వాత కాలర్. హలో, నమస్తే. హలో, నమస్తే. చెప్పండి. నేను బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చేస్తున్నాను. ఓకే. నాకు 3 డౌట్స్ ఉన్నాయి మొత్తము. ఓకే. ఫస్ట్ డౌట్ నాది, ఇప్పుడు జిఆర్ఈ అనేది ఇప్పుడు ప్రజెంట్ గా రాస్తే అది నెక్స్ట్ ఇయర్ November 2011 వరకు వ్యాలిడిటీ ఉంటుందంటారు. కానీ జిఆర్ఈ అనేది 5 years వ్యాలిడిటీ కదా? కానీ ఇప్పుడు ప్రజెంట్ రాస్తే 2011 వరకు అయిపోతుందని నాకు పేపర్లు ఇస్తున్నారు. వ్యాలిడే అండి, వ్యాలిడే. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. జిఆర్ఈ ఇస్ వ్యాలిడ్. అండ్ సెకండ్ డౌట్ నేను జిఆర్ఈ ఒకటే అందరికి ఒకటే ఎగ్జామ్, లేకపోతే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనే వాళ్ళకి సెపరేట్? జిఆర్ఈ ఇస్ కామన్ వన్. జిఆర్ఈ ఇస్ కామన్ టు ఎవ్రీ వన్. గ్రూప్ ను బట్టి జిఆర్ఈ ఎగ్జామ్ మారదు. ఇట్ ఈస్ ఏ కామన్ వన్. తర్వాత అండి. హలో, ఓకే. అయితే ఐ థింక్ మీ కాల్ కట్ అయిపోయినట్టుంది. మీరు ఈమెయిల్ చేయండి, కన్సల్టెన్సీ నెంబర్స్ కాల్ చేయండి. కట్ అయింది కదా, దే విల్ మీరు కాల్ చేస్తే దే విల్ గైడ్ యూ. థర్డ్ డౌట్ ఏదో ఉందన్నారు కదా, ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది. సో కాల్ చేస్తే యూ కెన్ రెక్టిఫై. ఏ డౌట్ లేకుండా ముందు మీ జిఆర్ఈకి అప్లై అవ్వండి, మంచి స్కోర్ సాధించండి ఈలోగా. నెక్స్ట్ కాలర్. హలో, గుడ్ ఈవినింగ్. హలో, నా పేరు దీపిక. చెప్పండి దీపిక. నేను ఇప్పుడు బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నెక్స్ట్ చేస్తే బాగుంటుందని ఎంఎస్సీ ఆర్
ఇక్కడ చేయాలనుకుంటున్నారా, విదేశాల్లో చేయాలనుకుంటున్నారా దీపిక? ఇంట్లోనే చేయాలనుకుంటున్నాను. ఇండియాలోనే చేయాలనుకుంటున్నారు, బిఎస్సి చేస్తున్నారు. బిఎస్సి గ్రూప్ ఏంటి? నెక్స్ట్ ఏడ్ చేయాలని. ఏడ్ చేస్తే బాగుంటుంది. స్పెషలైజేషన్ ఏంటమ్మా బిఎస్సి లో? స్పెషలైజేషన్ కంప్యూటర్సా లేకపోతే బిఎస్సి కెమిస్ట్రీ, బిఎస్సి ఎలక్ట్రానిక్స్? ఓకే, మీరు బిఎస్సి ఎలక్ట్రానిక్స్ అని కాబట్టి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసుకోవచ్చు, లేదు ఎంఎస్సి ఫిజిక్స్ చేయొచ్చు, లేదు ఎంఎస్సి అండ్ అనదర్ సబ్జెక్ట్ ఎంఎస్సి మ్యాథ్స్. సో మీకు ఈ 3 ఏరియాస్ లో దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళండి. లేదు ఎలక్ట్రికల్ సైడ్ లో వన్ గుడ్ కోర్స్ ఇస్ దేర్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి విఎస్ఎల్ఐ కోర్స్ ఉంటది. ఆ కోర్స్ చేస్తే ఏంటంటే యూ విల్ హ్యావ్ బెటర్ ఫ్యూచర్. లేదు నాకు లెక్చరర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఏంటంటే యూ కెన్ గో ఫర్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ 3 ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్. ఈ 3 చేసుకున్నా యూ కెన్ డూ యాజ్ ఎ లెక్చరర్. లేదు మాకు ఇండస్ట్రీలో పనిచేయాలనుకున్నప్పుడు ఏంటంటే యూ కెన్ గో ఫర్ దట్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసి విఎస్ఎల్ఐ కోర్స్ చేస్తే ఏంటంటే ఎలక్ట్రికల్ సైడ్ అంటే హార్డ్వేర్ సైడ్ రిలేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఇట్లాంటి సైడ్ ఏంటంటే యూ కెన్ బెటర్ స్కోప్ ఉంటుంది. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ స్ట్రీమ్స్. ఓకే, సో కాసేపు మీ కన్సల్టెన్సీ గురించి చెప్పండి సార్. ఎలా మీ సర్వీసెస్ అందిస్తారు? మిగతా వాటితో పోల్చుకుంటే ఏ రకంగా బెటర్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు? స్టూడెంట్ ఎలా సపోర్ట్ చేస్తారు? మా కన్సల్టెన్సీ అంటే శౌర్య కన్సల్టెన్సీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మా కౌన్సిలింగ్ మొత్తం. సో బయట కన్సల్టెన్సీ వాళ్ళు అలా చెప్తారా చెప్పరా అని ఐ డోంట్ నో, బట్ మేము ఫ్రాంక్ గా ఉంటాం. పార్ట్ టైమ్స్ విషయంలో గానీ జనరల్లీ ఏంటంటే పార్ట్ టైమ్స్ ఏంటంటే కొన్ని హోప్స్ ఉంటాయి. కొన్ని కన్సల్టెన్సీ ఏంటంటే దే విల్ పార్ట్ టైమ్స్ మేము ఇప్పిస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి దే విల్ టెల్. బట్ యాక్చువల్లీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వీసా వచ్చిన దాకే యాక్చువల్ మన కంట్రోల్లో ఉంటాడు స్టూడెంట్. వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తను కాల్ చేసినా దీస్ పీపుల్ మైట్ నాట్ రియాక్ట్. సో అట్లా కాదు, పార్ట్ టైమ్స్ విషయంలో మన స్టూడెంట్స్ ఉన్నారు, దే విల్ గైడ్. ఎట్లా అంటే మనం ఇక్కడ మాట్లాడుకునేటప్పుడే కౌన్సిలింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కి ఈ యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో ఇఫ్ యూ వాంట్ ఎనీ గైడ్లైన్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టూడెంట్స్, మేము డైరెక్ట్ ఇక్కడే మాట్లాడిస్తాం స్టూడెంట్ కి. సో దట్ ఈస్ వన్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కన్సల్టెన్సీస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బ్రాంచ్ ఇన్ దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్ లో ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ IELTS కోచింగ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ GRE కోచింగ్ అనమాట. ఫ్రీ రిజిస్ట్రేషన్, నో ఫీజెస్ ఏం చార్జ్ చేయరు. సో దట్ ఈస్ వన్ అడిషనల్ బెనిఫిట్ విత్ శౌర్య కన్సల్టెన్సీ. అండ్ థర్డ్లీ వచ్చేసి ఏంటంటే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. సో ఏ డాక్యుమెంట్ ఎలా ఉండాలి, ఏ ఫార్మేట్ ఎలా ఉండాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే వెరీ క్లియర్ మేనర్ లో ఒక హార్డ్ కాపీ మేమే ఇస్తాం అనమాట. సో దట్ ఈస్ అనదర్ అడిషనల్ థింగ్. అండ్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మొత్తం వచ్చేసి ఏంటంటే రిగార్డింగ్ ఫైనాన్షియల్ థింగ్స్ కూడా ఏంటంటే బ్యాంక్ లోన్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి అది ఒకటి. అండ్ దేర్ విల్ బి సమ్ అడిషనల్ డాక్యుమెంటేషన్ విల్ బి దేర్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే వీ విల్ కాంటాక్ట్ పీపుల్ అనమాట. అండ్ సర్టిఫికేట్స్ ఏం కావాలి, లేకపోతే వాట్ ఆర్ ద రికమెండేషన్ లెటర్స్ స్టూడెంట్ హ్యావ్ టు బ్రింగ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ గైడ్ ఇన్ ఏ స్పూన్ ఫీడింగ్ మేనర్.